అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో మ్యారేజ్ అయిన ఫస్ట్ నుంచి ఈ ప్రాబ్లంను ఎదుర్కొంటా సెక్షువల్గా ఒక్కసారి కూడా కలవటానికి ఇబ్బంది పడిపోయే ప్రాబ్లమ్ని దాన్ని అన్కాంజుమేటెడ్ మ్యారేజెస్ లేదా నాన్ కాంజుమేటెడ్ మ్యారేజెస్ అంటారు. అసలు ఈ అన్కాంజుమేటెడ్ లేదా నాన్ కాంజుమేటెడ్ మ్యారేజెస్ అంటే ఏమిటి, అండ్ ఈ సెక్షువల్గా ఈ అన్కాంజుమేటెడ్ మ్యారేజెస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న సొల్యూషన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య, సిగరెట్స్లో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అన్కాంజుమేటెడ్ మ్యారేజెస్ లేదా నాన్ కాంజుమేటెడ్ మ్యారేజెస్ అని అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా సెక్షువల్గా కలవలేదో, ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి 2 months అవుతున్నా, 3 months అవుతున్నా, 6 months అవుతున్నా, 1 year అయినా సరే ఎన్నిసార్లు ట్రై చేసినా సెక్షువల్గా ఒక్కసారి కూడా కలవలేదు. ఇక్కడ సెక్షువల్గా కలవలేకపోవటము అనంటే ఇద్దరూ కలిసి జస్ట్ పడుకోవటం అనేది కాదు. సెక్షువల్గా కలవలేకపోవటం అనంటే పెన్నిస్ కంప్లీట్గా హార్డ్ అవ్వక వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయడానికి ప్రాబ్లం అవ్వటము, అంటే పెన్నిస్ గట్టి పడకపోవటము అండ్ దానివల్ల వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ మెత్తగా ఉండి కిందకి బెండ్ అయిపోవటము లాంటి ప్రాబ్లమ్స్నే నాన్ కాంజుమేటెడ్ మ్యారేజెస్ అంటారు. సింపుల్గా చెప్పాలి అని అంటే పెన్నిస్ ఒక్కసారి కూడా వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయలేకపోవటము మ్యారేజ్ అయిన తర్వాత దాన్నే అన్కాంజుమేటెడ్ మ్యారేజెస్ లేదా నాన్ కాంజుమేటెడ్ మ్యారేజెస్ అని అంటారు. ఈ అన్కాంజుమేటెడ్ మ్యారేజెస్ లేదా నాన్ కాంజుమేటెడ్ మ్యారేజెస్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ మ్యారేజ్ అయిన చాలామంది కపుల్లో స్టార్టింగ్ డేస్లో ఉండే ఒక ప్రాబ్లము. దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఎక్కువ మందిలో ఉండే ఒక మెయిన్ రీజన్ ఏమిటి అని అంటే వాళ్ళకి సెక్షువల్గా అవేర్నెస్ లేకపోవటము. ఆ కపుల్ ఇద్దరికీ కూడా సెక్స్ పట్ల పూర్తి అవగాహన అనేది లేకపోవటం. చాలామందిలో ఈ సెక్షువల్ ఇగ్నోరెన్స్ వల్ల లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఇద్దరు కలిసి పడుకోవటమే సెక్స్ అనుకోవటము, లేకపోతే ఆ ఫోర్ ప్లే చేయటము దాన్నే సెక్స్ అనుకోవటము, దాంతోనే సాటిస్ఫై అయిపోవటం అనేది జరుగుతుంది. ఒకవేళ కొంతమందిలో ఈ సెక్షువల్గా అవగాహన ఉన్న చాలామందిలో ఈ పెన్నిస్ గట్టిపడక ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ మెత్తగా ఉండి బెండ్ అయిపోవటం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఈ మ్యారేజ్ అయిన కొత్తల్లో ఈ సెక్షువల్గా ఈ ఇంటర్ కోర్స్ జరగక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే 1-2 సార్లు సెక్షువల్గా ట్రై చేసి కలవలేకపోయేటప్పటికి స్లోగా మగవాళ్ళలో ఆ సెక్షువల్గా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు, నేను సెక్స్ చేయలేనేమో అనే ఒక భయం వచ్చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి సెక్షువల్గా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అండ్ ఫిమేల్ సైడ్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెక్షువల్గా మీరు కలుస్తున్నారా, పిల్లలకి ప్లాన్ చేసుకుంటున్నారా అనేది ఇంట్లో వాళ్ళు ఫిమేల్ సైడ్ నుంచి బాగా ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు. సో మగవాళ్ళ సైడ్ నుంచి ఏమో సెక్షువల్గా ట్రై చేస్తున్నప్పుడు ఆ పెన్నిస్ పూర్తిగా ఎరెక్షన్ రాక ఫెయిల్ అయిపోయి ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్తో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఫీమేల్ సైడ్ నుంచేమో నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేసినా సెక్స్ అవ్వట్లేదు అని, ఇంటర్ కోర్స్ అవ్వట్లేదని వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంత దాని మీద కొంత ఎవర్షన్ వచ్చేసి అండ్ ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెట్టేయటం వల్ల దానివల్ల సెక్షువల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ అన్కాంజుమేటెడ్ మ్యారేజెస్ లేదా నాన్ కాంజుమేటెడ్ మ్యారేజెస్ వల్ల వచ్చే ఒక మెయిన్ సమస్య ఏంటి అని అంటే వాళ్ళకి రిలేషన్ అనేది బాగా దెబ్బతినిపోయింది. ఎప్పుడైనా సరే ఒక హెల్దీ రిలేషన్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక బాండింగ్ రిలేషన్ ఏర్పడాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది ఓన్లీ విత్ సెక్షువల్ ఇంటర్ కోర్స్తోనే జరిగిద్ది. లవ్ అండ్ ఎఫెక్షన్ వేరు అండ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్తో వచ్చే ఒక బాండింగ్ అనేది వేరు. లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఎవరికైనా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇష్టంతోనో లేకపోతే ఆ ప్రేమ అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ ఒక ఫిజికల్ బాండింగ్ లేకపోతే ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్లో డెప్త్ అనేది మట్టికి ఓన్లీ ఆఫ్టర్ ఇంటర్ కోర్సే జరిగిద్ది. ఆ ఇంటర్ కోర్స్ జరగటానికి టైం పట్టేస్తుంది అనుకోండి. ఎక్కువ టైం మ్యారేజ్ అయిన 1 monthకో 2 monthస్కో 3 monthస్కో వాళ్ళకి ఇంటర్ కోర్స్ జరగకపోతే డెఫినెట్గా వాళ్ళకి ఆ ఫిజికల్ రిలేషన్ అనేది లేకపోవటం వల్ల వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అనేది పూర్తిగా రాక డెఫినెట్గా గొడవలు స్టార్ట్ అవ్వటము అండ్ దాంతోపాటు ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ప్రెజర్స్ రావటం వల్ల చాలామంది మగవాళ్ళు లేదా ఫీమేల్స్ ఎవరైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత ఈ సెక్షువల్ రిలేషన్ సరిగ్గా ఏర్పడక వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సో ఎప్పుడైనా సరే మ్యారేజ్ అయ్యి ఒక 1 or 2 times సెక్షువల్గా ట్రై చేసిన తర్వాత మ్యాక్సిమం ఫస్ట్ 1 week లేదా 10 daysలో
ఒక 4-5 టైమ్స్ సెక్షువల్గా ట్రై చేసి అప్పటికి కూడా వాళ్ళకి ఇంటర్ కోర్స్ అవ్వట్లేదు అని అంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా వాళ్ళకి ఏ రీజన్ వల్ల సెక్షువల్గా కలవలేకపోతున్నారు, వాళ్ళకి సెక్షువల్ అవేర్నెస్ లేదా, లేకపోతే సెక్షువల్గా పార్టిసిపేట్ చేయడానికి ఎరెక్షన్ రాకపోవడానికి ఏదన్నా హార్మోన్ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయా, లేదా సైకలాజికల్ ఇష్యూస్ ఏదైనా ఉందా, లేకపోతే ఫిమేల్ సైడ్ నుంచి కొంత ఈ వెజైనిస్మస్ అంటారు, అంటే వెజైనా బాగా టైట్గా ఉండటము, ఇంటర్ కోర్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వెజైనా దగ్గర పెయిన్ రావటం వల్ల ఫిమేల్ సైడ్ నుంచి కొంత కోఆపరేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే మేల్ సైడ్ నుంచి ఎరెక్షన్ రాకపోవడానికి హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, పెనిస్కి సంబంధించిన బ్లడ్ ఫ్లోలో కానీ మజిల్స్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే సైకలాజికల్గా ఏదైనా కొంత ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్తో కానీ యాంగ్జైటీతో కానీ దానివల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అనేది క్లియర్గా ఐడెంటిఫై చేసుకొని ఎంత తొందరగా వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్ రిలేషన్లోకి వెళ్తే డెఫినెట్గా వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. అట్లా కాకుండా స్టార్టింగ్ డేస్లోనే సెక్షువల్గా కలవలేక ఇబ్బంది పడతా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంత ఒక టైప్ ఆఫ్ ఈ అపనమ్మకము, లేకపోతే సెక్షువల్గా ఏదన్నా ప్రాబ్లం ఉంది అనేది ఒక డౌట్ లాంటిది ఏర్పడితే అది టైం పెరిగే కొద్దికి ఆ డౌట్ ఇంకా చాలా పెద్దదైపోయి అనవసరంగా వాళ్ళ రిలేషన్ కూడా దెబ్బతినే లాంటి పరిస్థితులు వస్తాయి. సో ఎవరైనా సరే మ్యారేజ్ అయ్యి మ్యాక్సిమమ్ ఫస్ట్ 1 వీక్ 10 డేస్లో సెక్షువల్గా ట్రై చేసినప్పుడు ఎరెక్షన్స్ రాగా సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా ఒక ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు. చాలామంది మా దగ్గర ఈ మ్యారేజ్ అయిన కొత్తల్లో ఈ సెక్షువల్ అవేర్నెస్ లేక సెక్షువల్ కౌన్సిలింగ్ కోసమో, లేకపోతే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ట్రీట్మెంట్ కోసమో చాలామంది పేషెంట్స్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ని చాలా ఇనీషియల్ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ సెక్షువల్గా కానివ్వండి, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా సరే మ్యారేజ్ అయిన కొత్తలో సెక్షువల్గా ఇబ్బంది పడతా కరెక్ట్గా మీ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని మీ ప్రాబ్లంకి 100% సొల్యూషన్ కావాలి అనుకుంటే మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీ ప్రాబ్లం సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.